అన్న రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది ఈరోజు? ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళు చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ రాగానే కరోనా వచ్చింది, ఆయన పాదం పెట్టడం వల్లే కరోనా వచ్చింది, అందుకని రాష్ట్రం అంతా అస్తవ్యస్తం అయిపోయిందని చెప్పేసి అప్పుడు అలా చెప్పారు. అప్పుడు ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు చక్కదిద్ది రాష్ట్ర భవిష్యత్తుని చక్కదిద్దే విధంగా చాలా చక్కగా ఆయన భవిష్యత్ ప్రణాళికను నిర్ణయించారు. ఇప్పుడు ఏం పథకాల్లోనూ ఇప్పుడు ఏమి మన కరోనా ఉందని, ఏం ప్రకృతి విపత్తులు వచ్చినాయని, పక్క దేశంలో యుద్ధాలు జరుగుతుండడం ఏంటి, ఇక్కడ మన గ్యాస్ రేట్లు తగ్గడం ఏంటి, లేదా పక్క దేశంలో ఎక్కడో సునామీలో ఇంకోటి రావడం ఏంటి, మన రాష్ట్రంలో ఆయిల్ డీజిల్ రేట్లు కానీ నిత్యావసర ధర సరుకులు రేట్లు కానీ తగ్గడం అది ఎంతవరకు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు ప్రకృతి విపత్తులు వచ్చినాయని చెప్పేసి అప్పులు ఉన్నాయి, పథకాలు ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళు చెప్పి కనీసం 3 గ్యాస్ బండ్లు అన్నారు, ఆ 3 గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇవ్వలేకపోయారు. పక్క రాష్ట్రంలోనో ఎక్కడో పక్క దేశంలో రావడం ఏంటి, వీళ్ళు దాన్ని సమర్థించుకోవాలని మేము సీనియర్లమి. లేకుంటే ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని. ఆ 40 ఇయర్స్ ఇండస్ట్రీలు ఉండి అంత అనుభవం ఉండి కనీసం గ్యాస్ బండ్లకి 3,000 పెట్టి 2,500 పెట్టి గ్యాస్ బ్లాక్లో కొనుక్కునే పరిస్థితి వచ్చింది. చూస్తున్నారు, వాళ్ళకి తెలియదా? పెట్రోల్ బంకుల దగ్గర మొన్నటి వరకు క్యూలో నిలబడ్డ పరిస్థితి. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే వాళ్ళు చెప్పే ప్రతిదీ కూడా అబద్ధపు ప్రచారాలు, విష ప్రచారాలు, రాష్ట్ర ప్రజలందరినీ తప్పుదోవ పట్టించే ప్రచారాలు ఇలాంటివి చేసి వాళ్ళు జనాలను మభ్యపెట్టడమే కానీ రాష్ట్ర అభివృద్ధి చేసింది శూన్యం అని చెప్పేసి ప్రజలందరూ చూస్తున్నారు. ఇదే జరుగుతూ ఉంటే వచ్చే ఎన్నికల్లో ఈ కూటమి ప్రభుత్వానికి, ఈ చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి చెంప చెళ్ళు మనిపించే విధంగా ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారి శాఖ ఎలా ఉందంటారు? ఎక్కడ ఉన్నారంటారు? ఈ మధ్యకాలంలో ఎక్కడ కనపడలే. పవన్ కళ్యాణ్ గారు ఏదో వారానికి ఒక వీకెండ్ ప్రోగ్రామ్ లాగా వస్తారండి. ఇప్పుడు స్టూడెంట్స్ ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒకసారి 2 సార్లు టూర్లకు వెళ్తూ ఉంటారు. ఏదో వీకెండ్ ప్రోగ్రామ్స్ అనో, మంత్ ఎండింగ్ ప్రోగ్రామ్స్ అనో, లేకుంటే వీకేషన్స్ అనో ఎక్కడికి వెళ్తూ ఉంటారు. ఆయన అలా హైదరాబాద్ నుంచి పాపం వారానికి ఒకసారి, నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి వచ్చేసి మన స్టేట్లో అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి ఏదో 4 ఊగిపోయి ఏదో మెడమే చేతులు పెట్టుకుని అలా గెలుక్కుని వెళ్ళిపోతాడు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద 4 అవాకులు చవాకులు పేలేసి ఇక అదే ప్రచారం చేసుకుంటూ ఆయన ఉప ముఖ్యమంత్రి అనే పదాన్ని మర్చిపోయి ఆయన రాష్ట్ర ప్రజల్ని ఆయన గెలిపించిన రాష్ట్ర ప్రజల్ని భవిష్యత్తుని గాలికి వదిలేసి ఆయన వెళ్ళి శుభ్రంగా చక్కగా ఏ ఫామ్ హౌస్లోనో, ఏ రెస్ట్ హౌస్లోనో, లేదంటే ఏ ఫారిన్లోనో వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ నాకు ఆరోగ్యం బాగాలేదు, లేదా నాకు అనారోగ్యం, ఏదో ఒక వారంలో ఒక రోజు తిరిగి తనకు అనారోగ్యం. అదే జగన్మోహన్ రెడ్డి గారికి బాగాలేకపోతే ఆయన ఎన్ని మాటలు చెప్తారో. ఆయనది ఎలా ఉంటుందంటే వీకెండ్ రాజకీయం. జస్ట్ ఉన్న కాపులను పాపం ఉన్నారు కదా రాష్ట్రంలో కాపుల్ని, అలాంటి వాళ్ళని కులాలకు సంబంధించిన వాళ్ళని రెచ్చగొట్టి ఆ ఓటులు దండుకొని వాళ్ళ దగ్గర నుంచి రాజకీయాన్ని అనుభవించే రాజకీయ పదవిని అనుభవించే ఇది తప్ప పవన్ కళ్యాణ్ గారి వల్ల ఒరిగింది రాష్ట్రానికి శూన్యం.